ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి 2025 సంవత్సరము సంక్రాంతి అనేది మంగళవారం రోజు వస్తున్న సందర్భంగా నాకు తెలిసినటువంటి కొన్ని 125 నోముల పేర్లు అనేది నేను ఇస్తున్నానండి వీడియో రూపంగా. ఏంటంటే మనము ఏ రోజు వస్తే కొంచెం ఆ రోజుకి ప్రాముఖ్యత అనేది ఇస్తామో ఆ రోజుకు సంబంధించినటువంటి దేవుడు కానీ దేవత కానీ దానికి సంబంధించినటువంటి నోముతూ ఉంటారు, అన్ని రకాలు నోముతూ ఉంటారు. ఇది ఏంటనంటే మనకి అమ్మవారికి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు ప్లస్ ఇంకా మనము దుర్గాదేవి అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటాం కదా. అంటే కొంతమంది బుధవారం రోజు పూజిస్తారు వినాయకుడిని సుబ్రహ్మణ్యుడిని, కొంతమంది మంగళవారం రోజు పూజిస్తారండి. సో ఏ రోజు పూజించినా తప్పేమీ లేదు, అదే రోజు దాని దేవుడిదని ఏం లేదు నోములకైతే నాకు తెలిసి. కాకపోతే ఏంటి అని అంటే నాకు తెలిసినంత మట్టుకు నేను పెట్టానన్నమాట. ఇందులో వచ్చేసి కొన్ని మనము సంవత్సర కాలం పాటు చేసుకునే నోములు కూడా ఉన్నాయా అండి. మనకి తెలిసిందే కదా, మనకి రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ మొదలు పెట్టేసి మనం సంవత్సరం అంతా చేసుకొని తర్వాత చెల్లించుకుంటూ ఉంటాం కదా సంక్రాంతి అప్పుడు. కొన్ని అలాంటి నోములు కూడా ఉన్నాయన్నమాట సంవత్సర కాలం చేసుకునేటివి. ఇంకా నాకు తెలిసినంత మట్టుకు నేను నోముల పేర్లు అనేది పెట్టానండి. ఇంకా చూద్దాము, ఇంకా తెలిస్తే నేను ఇంకా ఏదైనా నోముల వీడియో అనేది నేను పెడుతూ ఉంటాను. వీటికి సంబంధించి వీడియోస్ అనేటివి షార్ట్స్ రూపంలో PDF రూపంలో కూడా ఉన్నాయండి. సంవత్సర కాలం చేసుకునే నోములకి సంబంధించి చాలా వివరంగా మొత్తము ఏమేమి పెట్టుకోవాలి, వస్తువులు, కథ అంతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.